or terrestrial magnetism కూడా అంటారు. The study of earth is called terrestrial magnetism. సో ఇప్పటివరకు స్టడీ చేసిన జనరల్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, మనం మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి స్టడీ చేసినాం, మ్యాగ్నెట్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, అవి చేస్తాయని. బట్ జనరలీ మనం ఫస్ట్ టాపిక్లోనే డిస్కస్ చేస్తున్నాం, ఎర్త్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్, హ్యూజ్ మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుంది. దాని మీద చాలామంది సైంటిస్ట్ ఇన్వెన్షన్స్లో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుందని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. లెట్ కన్సిడర్ దిస్ ఇస్ ఎర్త్, అండ్ ఎర్త్కి మనం ఎగ్జాక్ట్ కంపారిజన్ చేస్తే ఇది జియోగ్రఫికల్ నార్త్ అండ్ సౌత్ అంటాం. బట్ యూజువల్లీ డ్యూ టు డిఫ్లెక్షన్ ఆఫ్ ఎర్త్ మనకి ఎప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్స్ అనేవి స్ట్రైట్గా ఉండవు. మీరు కాంపాస్ నీడిల్ కూడా తీసి చూడండి, ఎగ్జాక్ట్గా నార్త్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, కానీ కొంచెం డిఫ్లెక్షన్ ఏంటంటే కనిపిస్తుంది. అంటే ఈ ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సమ్ స్మాల్ డిఫ్లెక్షన్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఎగ్జాక్ట్గా నీకు నీడిల్ తీసుకొస్తాం, లెట్ టేక్ దిస్ ఇస్ అ కాంపాస్ నీడిల్. యూజువల్గా మనకి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని ఇలా కనిపిస్తుంది కాంపాస్. సో అప్పుడు నీకు నీడిల్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఈ డైరెక్షన్స్లో ఉంటాయి. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ హెడ్, ఇది టేల్ అంటాం. టేల్ సౌత్ పోల్ ఇండికేట్ చేస్తుంది. బట్ మనం రియాలిటీకి వచ్చేసరికి మనం అనుకునే అన్నీ రాంగ్ అనిపిస్తుంది చూడండి. సో యూజువల్గా మనకి నార్త్ పోల్స్ రిలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ నార్త్ పోల్, ఎందుకు నీడిల్ డిఫ్లెక్షన్ అవుతుంది అంటే ఈ హెడ్ అనేది నార్త్ పోల్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ నార్త్ పోల్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, అంటే ఇది సౌత్ పోల్గా బిహేవ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అవుతాం కొంచెం. అంటే జనరల్గా మ్యాగ్నెట్ ఎలా ఉండాలి, అన్లైక్ పోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యూజ్ ఎర్త్, మనకి ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. దీన్ని జియోగ్రఫికల్ నార్త్ లేదా జియోగ్రఫికల్ మెరిడియన్ నార్త్ అండ్ సౌత్ అంటాం. మెరిడియన్ అంటే పోల్. సో ఆ పోల్ని కంపారిజన్ చేసేటప్పుడు మనకి నార్త్ పోల్కి మనం మ్యాగ్నెట్ ఎస్టర్డే ఎక్స్పెరిమెంట్ చేసాం. సో ఇట్లా ప్లేస్ చేసిన వెంటనే అది రెస్పెక్టివ్ నార్త్ డైరెక్షన్స్కి వెళ్ళిపోయింది. అంటే నార్త్ వెళ్ళిందా సౌత్ వెళ్ళిందా అంటే, ఇఫ్ ఇట్ ఈజ్ నార్త్ వెళ్తే రెండు రిపల్ అవ్వాలి కదా. మరి ఒకవేళ మ్యాగ్నెట్ యొక్క నార్త్ ఈ డైరెక్షన్లో కనిపిస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవునా, ఈ డైరెక్షన్లో కనిపిస్తే ఈ నార్త్ అనేది జియోగ్రఫికల్ నార్త్ ఎట్లా ఉంటుంది, రిపల్ అవుతుంది, ఇట్లా కావాలి. సో యాక్చువల్లీ ద నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ షోయింగ్, ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఎర్త్ మ్యాగ్నెటిజం కన్సిడర్ చేస్తే ద నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ షోయింగ్ దట్ ద సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్. మన ఇమాజినరీ థింకింగ్స్ అన్నీ ఇప్పుడు రివర్స్ అనిపిస్తాయి. ఎందుకు నార్త్ పోల్ ఇటు సైడ్ కనిపిస్తుంది అని అంటే దాని అర్థం ఇట్ ఈస్ నార్త్, బికాస్ జియోగ్రఫికల్ నార్త్ సౌత్ని చేంజ్ చేయలేము మనం ఎట్లాగో, అవి అలాగే ఉన్నాయి. సో ఏ మ్యాగ్నెట్ అయినా దీనికి అట్రాక్ట్ అవుతుందంటే బికాజ్ అన్లైక్ పోల్ అయి ఉండాలి. సౌత్ పోల్కి అట్రాక్ట్ అవుతున్నామంటే ఇంకొక అన్లైక్ పోల్ అవ్వాలి. సో అట్లా మ్యాగ్నెట్ని మనం ఇట్లా ఫ్రీలీ హ్యాంగ్ చేసిన తర్వాత రెస్పెక్టివ్ డైరెక్షన్స్కి వెళ్ళింది. అంటే ఇట్ బిహేవ్స్ లైక్ నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ బిహేవ్స్ లైక్ సౌత్ పోల్, and south pole of magnet behaves like north pole. So ఆక్ ఈజ్ పాక్ ఈజ్ ఆక్ పాక్ కరే పాక్ అన్నట్టు ఉంటుంది. కన్ఫ్యూజన్ అవుతాం అన్నట్టు. సో జనరల్గా మనం డిస్కస్ చేసేటివి ఇక్కడ ఎర్త్ కంపారిజన్ చేసినప్పుడు పోల్స్ అనేటివి రివర్స్ అవుతాయి. ఓకేనా, మ్యాగ్నెట్ని కంపేర్ చేసేటప్పుడు నార్త్ సౌత్ నార్త్స్గా వర్క్ చేస్తాయి. ఈ కంపారిజన్స్లోనే మనకి ఈ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఇప్పుడు ఈ కాంపాస్ నీడిల్ ఇక్కడ తీసుకొని రావడం వల్ల స్లోలీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ నీడిల్ అనేది కొంచెం ఇట్లా డ్రిఫ్ట్ అయి ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ నార్త్ అండ్ సౌత్తో కోయిన్సైడ్ కామ్, సమ్ డిఫ్లెక్షన్స్ వస్తాయి. అందుకే ఎగ్జాక్ట్గా మనం షిప్లో ట్రావెల్ చేసే వాళ్ళకు డైరెక్షన్స్లో వాటిని అపరెంట్గా తీసుకొని సాల్వ్ చేస్తారు వాళ్ళు. అంటే మనం స్ట్రైట్గా ఈ డైరెక్షన్లో పోతున్నామా, ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళొద్దు అంటే పర్టికులర్ వాటి డిఫ్లెక్షన్స్ ఉంటాయి, ఆ యాంగిల్ని తీసుకొని సాల్వ్ చేస్తారు. ఓకే, ఆ యాంగిల్ని తీసుకోవడం కోసం మనకు ఒక రూల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్ పోల్ తీసుకుంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ సౌత్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్, అంటే నీడిల్స్లో ఉన్నది. అంటే ఎంత నార్త్ పోల్ ఈజ్ నథింగ్ బట్ నార్త్ సీకింగ్ పోల్ అంటాం. ఇక్కడ ఈ జియోగ్రఫికల్ నార్త్ ఉంది కదా, ఈ జియోగ్రఫికల్ నార్త్లో బార్ మ్యాగ్నెట్ నార్త్ని ఏమంటాం అంటే నార్త్ సీకింగ్ పోల్, నార్త్ని అబ్జర్వ్ చేస్తుంది, నార్త్ పోల్ ఉందని చెప్తుంది ఇది. దిస్ పోల్ విల్ ఇండికేట్స్ ద నార్త్ పోల్ ఈజ్ టువార్డ్స్ దిస్ డైరెక్షన్ అంతే. అంటే యాక్చువల్ వర్క్ చేస్తున్న వారు ఇక్కడ సౌత్ పోల్ వర్క్ చేస్తుంది. క్లియర్. ఇక్కడ సౌత్కి వచ్చేసరికి ఇక్కడ సౌత్ సీకింగ్ పోల్, అంటే సౌత్ ఎక్కడుంది, సీకింగ్ అంటే సెర్చింగ్, ఎక్కడ ఉంది ఎక్కడ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది సౌత్ సీకింగ్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ కాంపాస్లో ఉండేటివి. అంటే ఇప్పుడు హెడ్ బిహేవ్స్ లైక్ సౌత్, టేల్ బిహేవ్స్ లైక్ నార్త్. సో అన్లైక్ పోల్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్. సో ఇప్పుడు ఈ నార్త్ సౌత్ పోల్స్లో స్మాల్ డిఫ్లెక్షన్స్ ఉంటాయి, లైక్ ఆ డిఫ్లెక్షన్ని మనం టీటా అంటాం. సో జనరల్గా మనకి ఎవ్రీ డే టైంలో కూడా మనకి సన్ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇప్పుడున్నప్పుడు ఒకలా ఉంటుంది సన్,
మనకు స్పింటర్ సీజన్లో ఉంటే ఒకలా ఉంటుంది, షాడోస్ డిఫరెంట్గా కనిపిస్తాయి మనకు. షాడోస్ ఒకసారి ఏమో ఇక్కడ వస్తుంటాయి, అటు వస్తుంటాయి, డిఫరెంట్ డైరెక్షన్లో ఎందుకు వస్తున్నాయి అంటే దట్ స్పిన్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ డిఫరెంట్. స్పిన్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఎట్లా ఉంటుంది అంటే బ్రౌనియన్ మోషన్స్లో ఉంటుంది. బ్రౌనియన్ మోషన్ ఈజ్ నథింగ్ బట్ బొంగరాన్ని రొటేట్ చేసినాను. బొంగరం ఉంటుంది కదా టాయ్, ఆ టాయ్ని ఆడేటప్పుడు చూడండి స్లోలీ అది స్పిన్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్గా రొటేషనల్ మోషన్లో ఉంటుంది. బట్ వెన్ ఈస్ గోయింగ్ టు బి డిజిలరేట్ వాట్ ఏ మూమెంట్ ఆఫ్ స్టాప్ బిఫోర్ స్టాప్ దట్ టాయ్ స్లోలీ ఆ మోషన్ ఇలా అవుతుంది, ఇలా ఇలా అవుతూ కింద పడుతుంది. అంటే ఇట్ రొటేటింగ్ సెల్ఫ్ రొటేషన్ ఉంటుంది యాజ్ వెల్, మళ్ళీ ఇంకొక స్పిన్ రొటేషన్ స్టార్ట్ అవుతుంది, దాన్ని బ్రౌనియన్ మోషన్ అంటాం. ఎగ్జాక్ట్ రొటేట్ అయితే ఏం కాదు, బట్ స్టాప్ అయ్యేటప్పుడు బిఫోర్ స్టాపింగ్ దాన్ని అబ్జర్వ్ చేయండి, ఇట్లా ఇలా 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 రొటేట్ అవుతూ కింద పడిపోతుంది, దాన్ని బ్రౌనియన్ మోషన్ అంటాం. అంటే ఎర్త్ కూడా అలాగే స్పిన్ అవుతుంది ఎగ్జాక్ట్గా. మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకున్నట్టు ఒక గ్లోబ్ని రొటేట్ చేస్తే ఎగ్జాక్ట్గా తిరిగినట్టు కాదు. సో ఇలా స్పిన్ అవుతుంటుంది, ఇలా స్పిన్ అవుతుంది. ఎర్త్ ఇప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా నార్త్లో ఉండం మనం. సో ఇప్పుడు ఇలా స్పిన్స్ అవుతుంటాం కాబట్టి మనకి సన్ అనేది ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి స్లో అవుతుంది. షాడోస్ కూడా సన్ కూడా ఎప్పుడు ఎగ్జాక్ట్ ఈస్ట్లో లొకేట్ కాము, కొన్నిసార్లు ఈస్ట్ డిఫ్లెక్షన్స్ వస్తుంటాయి. ఆ డిఫ్లెక్షన్స్ అన్నిటికీ ఈ పోల్స్తో కంపారిజన్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు ఈ టీటా ఫ్యాక్టర్ని రిలేట్ చేస్తూనే మనకు 2 డెఫినేషన్స్ వస్తాయి ఐపీ పర్పస్లో. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అంటాం. దిస్ ఈజ్ ఐపీ పర్పస్ 2 మార్క్స్ క్వశ్చన్. ఈవెన్ నీట్ మెయిన్స్ పర్పస్లో కూడా అడుగుతారు ఎట్లాంటి వర్కింగ్ బిహేవియర్ ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇక్కడ మనం కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే వై ద టీటా ఈజ్ మేకింగ్. ఇఫ్ ఇట్ ఈస్ టీటా ఈజ్ నాట్ దేర్, ఎగ్జాక్ట్లీ ద జియోగ్రఫికల్ మెరిడియన్ లొకేట్స్ ఎట్ ద బార్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. దిస్ నార్త్ పోల్ బిహేవ్స్ లైక్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. మెరిడియన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎ పోల్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే మనం ఒక కాంపాస్ని ఇండికేట్ చేయడం. సో ఇక్కడే ఉండాలని ఏం లేదు, ఇటు కూడా ఉంటాయి. ఓకేనా? సో అట్లా స్పిన్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ని బట్టి ఆ నార్త్ సౌత్ పోల్స్ చేంజెస్ అయితే కొంచెం టీటాతో వస్తుంది. సో ఇప్పుడు ఒక మన 2 వర్డ్స్ వచ్చినాయి చూడండి, ఒకటేమో జాగ్రఫికల్ మెరిడియన్ అండ్ ఇంకోటి మ్యాగ్నెటిక్ మెరిడియన్. సో జాగ్రఫికల్ మెరిడియన్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, నెవర్ చేంజ్, బట్ ద రొటేషన్ ఆఫ్ దట్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ నథింగ్ బట్ కాంపాస్ నీడిల్లో ఇండికేట్ చేసే డైరెక్షన్స్ అనేవి స్మాల్ టీటా యాంగిల్స్లో ఉంటాయి. Therefore we can call magnetic declination is nothing but the angle between magnetic meridian and geographical meridian is called magnetic declination. Definition రాస్తాం. ఓకేనా? డిఫరెన్స్ యాంగిల్స్ బిట్వీన్ them అంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న డెఫినేషన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. సో మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఇది కూడా సేమ్ కానీ కొంచెం డిఫరెంట్గా స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రాసెస్ తీసుకుంటే మనకి జనరల్గా ఒక ఎర్త్ కంపారిజన్ తీసుకోండి. లైక్ ఎర్తే యూజువల్గా జియోగ్రఫికల్ నార్త్ సౌత్ ఇలా ఉన్నాయి, కానీ మనం స్మాల్ యాంగిల్స్ క్రియేట్ అవుతుంది అంటున్నాం డ్యూ టు కాంపాస్ నీడిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీ పాయింట్ దగ్గర బీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అనుకోండి, అదే కదా టీటా ఫ్యాక్టర్స్లో ఫీల్డ్ వల్లనే డిఫ్లెక్షన్ అయింది అది. సో ఆ ఫీల్డ్ ఉందా, ఈ ఫీల్డ్ను కంపేర్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫీల్డ్ డైరెక్షన్ నార్త్ టు సౌత్ అయితే ఎలా వస్తుంది? జనరల్గా అవుట్ సైడ్లో నార్త్ టు సౌత్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ ఉంటాయి. మనకు తెలుసు బీ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ నార్త్కి అవుట్వర్డ్ డైరెక్షన్లో, సౌత్కి ఇన్వర్డ్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఈ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడున్న పాయింట్ని అబ్జర్వ్ చేస్తే లెట్ వి ఆర్ ఎట్ ఎ పీ పాయింట్, పీ వాల్యూ తీసుకున్న పాయింట్ దగ్గర ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తుంది. సో నార్త్ టు సౌత్ వెళ్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వస్తుంది. ఇంక్లినేషన్ చెప్పడం కోసం మనం కొంచెం డిఫరెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ని రిలేట్ చేసినప్పుడు మనకి లాటిట్యూడ్స్ ఉంటాయి ఎర్త్లో, సోషల్లో వస్తుంది మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్, సో ఈక్వేటరు అన్నీ. సో ఆ లాటిట్యూడ్స్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు మనకి హారిజెంటల్గా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ బీ క్రియేటెడ్ లైక్ డెల్టా యాంగిల్ అనుకోండి, క్రియేట్ అయితే మనకి హారిజెంటల్ ఫీల్డ్లో BH అనే ఒక హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో సమ్టైమ్స్ ఇట్ మైట్ బి 0, 1, గ్రేటర్, డిపెండ్స్ ఆన్ యాంగిల్, డెల్టాని బట్టి చెప్తాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హారిజెంటల్ యాంగిల్ మనం వర్టికల్గా కూడా క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. BV ఈజ్ నథింగ్ బట్ వర్టికల్, BH అంటే హారిజెంటల్. ఇప్పుడు మనకు క్రియేట్ అయ్యే యాంగిల్ని, ఈ డెల్టాని మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ లేదా యాంగిల్ ఆఫ్ డిప్ అంటారు. సో ఇదంతా మనకి చాలా అవసరం.
యాంగిల్ ఆఫ్ డిప్. యాంగిల్ ఆఫ్ డిప్ అనేది ఎగ్జాక్ట్ డైరెక్షన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. ఎట్లా సీలో వెళ్తున్నప్పుడు మనకి ఆ అపరెంట్ ఉండొద్దు, ఎగ్జాక్ట్గా నేను నార్త్కి వెళ్ళాలి అన్నప్పుడు వీటిని తీసేస్తూ డెల్టాస్ని తీసేస్తూ మనం అంటే మనం ఇలా వెళ్ళాల్సిన డైరెక్షన్ కొంచెం సర్టెన్ యాంగిల్స్ అలా కనిపిస్తుంది కాంపాస్లో ఎంత యాంగిల్ ఉందనేది దాన్ని మైనస్ చేస్తూ వెళ్తాం. సో నావిగేషన్స్లో ఎక్కువ వాడతారు ఇది. మన ఇండియాలో జీపీఎస్ సిస్టమ్ ఓన్ సిస్టమ్ మనది. ఇండియాలో ప్రపంచం మొత్తంగా 5 స్టేట్స్ ఉన్నాయి, 5 కంట్రీస్ ఉన్నాయి, అందులో 5th కంట్రీ మనది. గ్లోబలైజేషన్ ఎవరికి లేదు. జీపీఎస్ సిస్టమ్ అనేది చాలా కంట్రీస్ రెంట్కే బతుకుతున్నాయి. అందులో మొన్ననే రీసెంట్గా 2019లో 20లో ఐ థింక్ అప్పుడు మనకి జీపీఎస్ సిస్టమ్ ఓన్గా మనమే శాటిలైట్ లాంచింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మ్యాప్ పెట్టుకుంటాం, ఇంటికి పోవాలంటే డైరెక్ట్ లొకేషన్ చెప్తుంది. ఎలా చెప్తుంది? ఐన్స్టీన్ ఎనర్జీ రిలేటివ్ థియరీ. సో కొంచెం ముందుకు అయిన తర్వాత రైట్ చూపిస్తుంది. మనం యాక్చువల్గా ముందే రైట్ అవ్వాలి, కానీ కొంచెం ముందుకు వెళ్ళినాక చూపిస్తుంది అంటే ఎందుకు అవుతుందంటే కొంచెం రిలేటివ్ అవుతుంది అన్నట్టు. అక్కడ నుంచి వెళ్ళి కమ్యూనికేషన్ ఇక్కడికి రావాలి, అక్కడ ఎనర్జీ లాస్ ఉంటుంది, రిలేటివిటీ థియరీ వస్తుందని ఐన్స్టీన్కి పెద్ద థియరీ వస్తుంది అన్నట్టు. సో ఆ ప్రాసెస్లోనే మన కమ్యూనికేషన్ కన్వే చేయడం కోసం యూజ్ చేసేదే జీపీఎస్ అంటాం, నావిగేషన్ సిస్టమ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది. ఆ నావిగేషన్ కూడా ఇప్పుడు మన ఇండియాలో ఓన్, అంతకుముందు అయితే రెంట్కి తీసుకుంటున్నాం. మనం కూడా మ్యాప్ ఆన్ చేస్తే రెంట్ సిగ్నల్ చూపిస్తుండే అక్కడిక్కడ. అట్లా కాకుండా ఇప్పుడు మన ఓన్ నావిగేషన్ ఉండే. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ పేరే నావిక్. జీపీఎస్ అనొద్దు మనం యాక్చువల్గా. జీపీఎస్ ఇస్ అమెరికా వాళ్ళది అప్పటి వరకు వాళ్ళనే తీసుకున్నాం రెంట్కి. తర్వాత ఇప్పుడు మనం జీపీఎస్ జీపీఎస్ కాకుండా దానికి నావిక్ అని పేరు పెట్టారు. ఎందుకు నావిక్ బెటర్ అంటే మెయిన్ థింగ్ సిగ్నల్స్ లేదా రూట్ మ్యాప్స్ కోసం మనం తక్కువ వాడతాం. ఓకే, కానీ ఎక్కువ వాడేది షిప్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే. సీలో పెద్ద సీజ్ కదా, అంత పెద్ద లెవెల్లో మనం ఎక్కడ వెళ్తున్నామో తెలియదు, ఏ డైరెక్షన్ ఏంటో తెలియదు. సో ఎస్పెషల్లీ నావిక్ అనే వర్డ్ యూజ్ చేస్తూ, అఫ్కోర్స్ దానికి అబ్రివేషన్ కూడా ఉంది. సో దాన్ని రిలేట్ చేస్తూ సిగ్నల్ పర్పస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఏ డైరెక్షన్లో పోవాలి, ఎట్లా పోవాలి, యాంగిల్స్ ఎట్లా తీసుకోవాలి. ఎందుకంటే స్పిన్ రొటేషన్ ఎప్పుడు ఎగ్జాక్ట్గా సెల్ఫ్ రొటేషన్లో ఉండదు. ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఎ బ్రౌనియన్ మోషన్. సో వీ కెన్ నాట్ కన్ఫర్మ్ దట్ డైరెక్షన్. సో ఆ డైరెక్షన్ కోసం ఇక్కడ డెల్టా వాల్యూని డినోట్ చేస్తాం, ఇక్కడ డెల్టా. సో వీ కెన్ డిఫైన్ దట్ ద యాంగిల్ బిట్వీన్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్. ఇక్కడ ఏంటి? యాంగిల్ బిట్వీన్ జియోగ్రఫికల్ మెరీడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే యాంగిల్ బిట్వీన్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ మెరీడియన్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో వీటిని క్యాలిక్యులేట్ చేస్తే సాల్వేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, దట్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ బీ కాస్ డెల్టా. హారిజంటల్ కాంపోనెంట్ ఎప్పుడు కాస్ థీటానే, and vertical component is nothing but b sin theta. సో మనకి కొంచెం ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా కూడా అడుగుతారు. అండ్ వీ కెన్ ఫైండ్ ద డైరెక్షన్ ఆల్సో. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ని 1/2 కానీ 2/1 కానీ చేస్తే మనకు అర్థమైంది. ఇఫ్ యూ డూ 2/1 దట్ ఈస్ b sin delta by b cos delta, అంటే ఇట్ బికమ్స్ tan delta, దట్ యాంగిల్ ఆఫ్ డిప్ ఈక్వల్ టు వర్టికల్ కాంపోనెంట్ బై వర్టికల్ కాంపోనెంట్ బై హారిజంటల్ కాంపోనెంట్. సో ఇది మనకి టైటిల్. బట్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ అంటే ఇలా సాల్వ్ చేస్తాం. 2 ఈక్వేషన్స్ హోల్ స్క్వేర్ చేయడం, దట్ మీన్స్ BH స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు B స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని కూడా హోల్ స్క్వేర్ చేయండి, BV స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు B స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా. సో వీ కెన్ కన్క్లూడ్ దిస్ ఈక్వేషన్ బై సమ్మింగ్ ఆఫ్, అంటే 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయడం. 1, 2 and 3 3 and 4 అనుకోండి, 3 and 4ని సమ్ చేయండి, అంటే యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది చేయండి, దట్ ఈజ్ ఇక్కడ ఫస్ట్ రాస్తున్నా B స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా ప్లస్ B స్క్వేర్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు B స్క్వేర్ BH స్క్వేర్ ప్లస్ BV స్క్వేర్. సో సైన్ ఇక్కడ B కామన్ తీయండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇట్ బికమ్స్ 1, దట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ BH స్క్వేర్ ప్లస్ BV స్క్వేర్. స్క్వేర్ రూట్ ఇటు పంపండి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ రిజల్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. కొన్ని ప్రాబ్లమ్స్ రిలేటెడ్ యూస్ చేసుకోవచ్చు, బట్ డెఫినేషన్స్ మాత్రం IP పర్పస్లో 2 మార్క్స్. ఓకేనా, ఈ నోట్ చేద్దాం.